నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారు రచించిన ఆనందమయి ధారావాహికం నుండి 3వ భాగం వినేద్దామండి. మధ్యతరగతి కుటుంబాల్లో ఎంత జాగ్రత్తగా ఎంత పొదుపుగా సంసారం నడుపుకొస్తానో కానీ జరగని పరిస్థితి. మా ఇంట్లో మా అమ్మ ఆచితూచి ఖర్చు పెట్టేది. నాకు అలాగే అలవాటైంది. అలాగే అవసరమైనప్పుడు మాత్రమే లైట్లు ఫ్యాన్లు వేసేవాళ్ళం. దుబారాలు చేయటం కానీ అవసరానికి మించి ఎక్కువ ఏది వాడటం కానీ చేసేవాళ్ళం కాదు. ఒకరోజు నాకు ఒంట్లో బాగోలేక మధ్యాహ్నమే నేను ఒక్కదాన్నే వచ్చేసాను. వచ్చేసరికి హాల్లో టీవీ నడుస్తుంది, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, కానీ అక్కడ ఎవరూ లేరు. అందరూ డైనింగ్ హాల్లో కూర్చొని అన్నాలు తింటున్నారు. నేను వస్తూ అవన్నీ ఆఫ్ చేసి, అక్కడెవరూ లేనప్పుడు ఫ్యాను టీవీ ఆఫ్ చేసి రాకపోయారా అని అడిగాను. ఇప్పటిదాకా వివేక్ అక్కడే ఉన్నాడు, ఇప్పుడే వచ్చినట్టున్నాడు అంది కళ్ళ. అందరూ కలిసి బిర్యానీ తింటున్నారు. నేను కాళ్ళు చేతులు కడుక్కొచ్చి, ఇవాళ బిర్యానీ చేసినట్లున్నారు, ఏదైనా స్పెషలా అని అడిగా. లేదు, నాకు ఇవాళ చేసే ఓపిక లేకపోయింది. కళ్ళ అడిగిందని మీ మావయ్య హోటల్ నుంచి పార్సిల్ పట్టుకొచ్చారు మా ముగ్గురికి. నువ్వు అన్నం పట్టుకెళ్ళినట్టున్నావు అన్నారు ఆవిడ. నాకు అర్థమైంది. అంటే నాకు మిగల్లేదు. నేను ఇక ప్రశ్నించకుండా పొద్దున పట్టుకెళ్ళిన తిండి తిని నోరు మూసుకుని నా పని నేను చేసుకోవాలి. ఒంట్లో ఓపిక లేని వాళ్ళు, లేవలేని వాళ్ళు బిర్యానీలు తినొచ్చు కాబోలు. ఎవరు చెప్తారు, వాళ్ళకి తోచాలి. కానీ అయ్యో, కొడుకు పక్క సంసారం ఎదలేక ఏడుస్తున్నాడని కానీ, వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళకి ఎప్పటి నుంచే అన్ని బాధ్యతలు తలకెత్తుకున్నారని కానీ అనిపించడం లేదు. అదేమిటో. పోనీ నేనంటే పరాయేదాన్ని, కనీసం నా గురించి అనుకోకపోయినా తమ కొడుకు కష్టపడుతున్నాడనైనా ఉండాలి కదా. నేను రాత్రికి ఆయనతో అందామని అనుకున్నాను. కానీ అత్తగారు కోడలు తలకడ మంత్రం చదువుతోందని పేర్లు పెడుతుందేమోనని భయపడి ఊరుకున్నాను. రాను రాను ఆయనకు కోపం పెరుగుతోంది. చిరాకులు చేదరింపులు మొదలవుతున్నాయి నా మీద. వెనకాల మా అత్త మామ ఆడపడుచుల అగ్నిలో ఆజ్యం పోసే కబుర్లు. మొత్తానికి ఇల్లు నరకం చేస్తున్నారు. ఎంత సర్దుకుపోదామని అన్నింటినీ పంటి బీగున నొక్కుకున్నా అప్పుడప్పుడు నాలో కూడా సహనం చచ్చి మాటకు మాట వచ్చేస్తోంది. నేనేదో టెన్షన్లో అన్నదానికి మసిపూసి మారేడుకాయ చేసి ఏదో ఒక రాద్ధాంతం చేస్తున్నారు. ఇంతలో వివేక్ మొదటి పుట్టినరోజు వచ్చింది. చాలా ఘనంగా చేయాలన్నది మా అత్తగారి ఆడపడుచుల కోరిక. కోరికుంటే సరిపోతుందా? దానికి కావలసిన హంగు డబ్బు కూడా కావాలి కదా. దానికోసం ఓ ఆదివారం మాట్లాడుకున్నారు వాళ్ళంతా. ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి అక్కడ చేయాలన్నది కళ ఉద్దేశం. ఎంత అవుతుంది, ఎవరిని పిలవాలి అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి. నేను ఇంట్లో మనిషిగా ఈసారి మన ఇంటిపైన షామియానా వేసి దగ్గర బంధువుల్ని స్నేహితుల్ని మాత్రం పిలిచి చేద్దాం, తక్కువలో అయిపోతుంది, ఘనంగా కూడా ఉంటుంది. హాల్ కోసం మిగతా హంగుల కోసం పెట్టే ఖర్చుతో పిల్లాడికి ఏదైనా బంగారంతో చేయిద్దాం అన్నా. కళ్ళకు ఎక్కడ లేని కోపం వచ్చింది. మా ఆయన మీ ఆయనకు మళ్ళీ కాలేజీలో పనిచేయటం లేదు, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన ఆఫీస్ వాళ్ళ ముందు తల కొట్టేసినట్లు ఉండదు ఆయనకి. ప్రతిదానికి ఖర్చుతో అనుకుంటే ఎట్లా? మా దగ్గరకు వచ్చేసరికి ప్రతిదీ దుబారా అనిపిస్తుంది. అయినా మీ వాళ్ళకు నువ్వు చేసే వాటిల్లో మా వాడు ఏమైనా మాట్లాడుతున్నాడా? వాడి వాళ్ళకు చెయ్యి వచ్చేసరికి నువ్వు ఇలా మాట్లాడటం ఏమైనా బాగుందా అని ఎంతెత్తున లేచింది. ఏమిటి ఇవిడు ఎలా మాట్లాడుతుంది అనిపించింది. ముందర అర్థం కాలేదు. తర్వాత మెల్లగా ఆలోచిస్తే అర్థమైన విషయం ఏమిటంటే, మొన్న ఈ మధ్య మురళి పుట్టినరోజుకి నేను బట్టలు కొనిచ్చాను. దాని సంగతి కాబోలంటోందని అప్పుడు వెలిగింది నాకు బల్బు. అయినా 1000 రూపాయల వాడికి బట్టలు కొనటం, 15,000 దాకా ఖర్చు పెట్టి బర్త్డే పార్టీ చేయటం ఒకటవుతుందా? అయినా నా నోరు బయటపడటం కాకపోతే అసలు ఖర్చు పెట్టాల్సిన మనిషి నోరు మూసుకుని కూర్చుంటే నేను మాట్లాడే ప్రయోజనమే ఉంది. యథాప్రకారం నేను మళ్ళీ నోరు మూసుకున్నాను. వాళ్ళ ప్రయత్నాలు ప్రణాళికలు వాళ్ళు వేశారు. అప్పే చేశారో మరెలా సర్దారో తెలియదు. మొత్తానికి వివేక్ పుట్టినరోజు ఘనంగా జరిపించారు. మా వాళ్ళని కూడా పిలిచారు. మురళికి ఇంటర్ పరీక్షలు, పైగా బోలెడు ఖర్చు పెట్టుకుని రావటమే కాక ఏదో ఖరీదైన కానుక కూడా తేవాలి. మళ్ళీ అందులో ఏమి నచ్చకపోయినా మొహాలు మార్చుకొని కూర్చుంటారు. వాళ్ళని ఓ పట్టాన ప్రసన్నులను చేయలేము. అందుకని అక్కడి నుంచి ఏమొస్తారులే అని నేనే వద్దన్నాను. ఇక్కడ వీళ్లకు పిల్లాడి పరీక్షలున్నాయని వాళ్ళు రాలేకపోయారని చెప్పాను. మా అత్తగారు మొహం మార్చుకున్నారు. ఆ తర్వాత 2 నెలలకు నాకు ఆయనకు కాలేజీలో పిల్లల పరీక్షలు ఉండటం చేత ఇద్దరం చాలా బిజీ అయిపోయాము. అవన్నీ అయ్యాక మా తొలి పెళ్లి రోజు రానే వచ్చింది. నేను ఆ రోజు ఎలా గడపాలో అని ఎన్నో రకాల ప్లాన్లు వేసుకుని ఎంతగానో ఎదురు చూస్తున్నాను.
ఒకరోజు రాత్రి ఆయన కాస్త సంతోషంగా ప్రశాంతంగా ఉన్న సమయం చూసుకుని, ఏమండి, మన పెళ్ళి సంవత్సరం కావస్తోంది తెలుసా అన్నాను. అవును కదూ, కాలం ఎంత తొందరగా పరిగెడుతుందో. ఈ రొటీన్ జీవితంలో గానుగద్దిలా పనిచేస్తూ రోజు జీతం జమా ఖర్చులు చూసుకోవటం తప్ప వేరేమీ తెలియటం లేదు సుమా అన్నారు. మనసు కష్టపెట్టుకోకండి, ఈ సమస్యలు ఎప్పుడూ ఉండేవే. పెళ్ళైన కొత్తల్లో కూడా మనం ఎక్కడికి వెళ్ళలేదు. ఒక్క వారం రోజులు సెలవు పెట్టి ఊటీ అన్న వెళ్ళొద్దామండి అన్నాను. అసలు తన దగ్గర నుంచి ఇలాంటి ప్రస్తావన వస్తుందనుకున్నా. ఎన్నాళ్ళు ఎదురు చూసినా అతని నోటి నుండి ఎటువంటి మాట రాకపోయేసరికి సిగ్గు విడిచి చివరికి నేనే అడిగాను. ఏమో అరుణ, సెలవంటే ఏదో చేసి తీసుకోవచ్చు, కానీ ఊటీ ప్రయాణం అంటే మాటలా? రైలు టికెట్లు కొనాలి, అక్కడ హోటల్ రూమ్ బుక్ చేయాలి, అక్కడ తిరగటానికి ఏర్పాట్లు చేసుకోవాలి, తిండి తిప్పలు ఎన్ని చూసుకుంటే అవుతుంది? అన్నిటికీ ఖర్చు అంటే మాటలా? దానికి డబ్బు మాత్రం నా దగ్గర లేదు. మళ్ళీ దానికోసం అప్పో సొప్పో చేయాలి. అలా అప్పు చేసుకుని వెళ్ళటం అవసరమా? అదీగాక అమ్మ వాళ్ళకి ఏమని చెప్తాం అన్నారు. నిజమేననుకోండి, కానీ పెళ్ళైన కొత్తల్లో ప్రతి జంట వెళ్తూనే ఉంటారు. కానీ మనం తీర్థయాత్రలు చేశాము. కొన్ని రోజులు అన్నీ మర్చిపోయి సరదాగా గడపాలని మీకు మాత్రం లేదా అన్నాను. నిజానికి నాకు ఇలా వెళ్ళటం, సరదాగా రోజులు గడపటం ఇష్టమని ఒక ఆడది తనంతట తాను భర్తను కోరటం ఎంతటి లజ్జావిహీనంగా ఉంటుందో ఆ ఆడదానికే తెలుసు. అయినా అడిగాను. ఉండకేం, ఎవడైనా డబ్బిచ్చి వెళ్ళమంటే అలానే హాయిగా జాలీగా మహారాజులా వెళ్ళొచ్చు. కానీ అలా ఇచ్చే చుట్టాలు ఎవరు నీకు కానీ నాకు కానీ లేరే మరి అని నవ్వాడు. నేను ఆ చుట్టాలని తీసుకొస్తాను, కానీ మీరు అత్తయ్య గారు వాళ్ళకి ఏం చెప్తారో చెప్పి రెడీ కండి. సెలవు కూడా పెట్టండి. వచ్చే ఆదివారం బయలుదేరి మన పెళ్లి రోజుకు అక్కడుండి మళ్ళీ శనివారానికల్లా వచ్చేద్దాం. ఆదివారం ఇంట్లో కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ సోమవారం నుంచి గానుగెక్కొచ్చు అన్నాను నవ్వుతూ. అంతే సరదాగా. నిజమా? ఎవరో మనకు అంత డబ్బు దానం చేసే చుట్టం అన్నారు ఆశ్చర్యపోతూ. ఇంకెవరు, మన గవర్నమెంటే. ఫెస్టివల్ అడ్వాన్స్ కోసం అప్లై చేశాను. అదీగాక కొంత పిఎఫ్ లోన్ కూడా తీసుకున్నాను. అందరి కోసం ఖర్చు ఎలాగూ పెడుతూనే ఉన్నాము. కాస్త మన కోసం కూడా కొంచెం ఖర్చు పెట్టుకుంటే అంతలోకి కరిగిపోలేండి అన్నాను. సరే, నీ ఇష్టం. పెళ్ళాం విహారయాత్రకు తీసుకువెళ్తానంటే రాననే దద్దమ్మ ఎవరైనా ఉంటారా? తప్పకుండా వెళ్దాం, నీ మాట ఎందుకు కాదనాలి అన్నాడు దినేష్ నవ్వుతూ. నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కసారిగా ఆయన గట్టిగా హత్తుకుని, నిజంగా అన్నాను. ఏదో అనుకోని ఆనందం చేతికి చిక్కినంత సంతోషంగా. ఇప్పుడు తలుచుకుంటే నేనెంత పిచ్చిమొహాన్ని అనిపిస్తుంది. అప్పుడు మాత్రం చాలా సంతోషం అనిపించింది. అవును, అలాగే వెళ్దాం, రేపే సెలవుకి అప్లై చేస్తాను అన్నాడు నా నుదుటి మీద ముద్దు పెడుతూ. మరి ఇంట్లో వాళ్లకు అంటూ నసిగాను. నేను చెప్తానులే అన్నాడు దినేష్ నన్ను ఇంకాస్త గట్టిగా హత్తుకుని. ఆ పూట మా ఆనందం రెట్టింపు చేసుకున్నాము. ఆ మర్నాడు నేను ఒక ఏజెంట్ ద్వారా ఒక ప్యాకేజీ ట్రిప్ బుక్ చేశాను. ఇంట్లో ఆయన ఏం చెప్పారో తెలీదు. అత్తగారు మామగారు ముభావంగా ఉన్నారు. పెద్దగా మాట్లాడలేదు, నేను మాట్లాడిస్తే తప్ప. నేను పెద్దగా పట్టించుకోలేదు. బట్టలు సర్దుకోవటం, ప్రయాణానికి కావలసిన వస్తువులు కొనుక్కోవటంలో లీనమైపోయాను. ఆదివారం రానే వచ్చింది. ఆ రోజు కళ్ళ పిల్లవాడిని తీసుకుని ఇంటికి వచ్చింది. దినేష్ ఇంట్లోనే ఉన్నాడు. నేను వారం ఉండను కదా అని అత్తగారికి వీలుగా ఉండటానికి ఇడ్లీ కోసం, దోశ కోసం పిండి అది రుబ్బి తరగటానికి ఎక్కువసేపు పట్టే కూరగాయలు అవి తరిగి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టి ఫ్రిడ్జ్లో సర్దుతున్నాను. ఇంట్లో ఈ వారం రోజులు ఆవిడకు పని తగ్గించేందుకు. నేను ఆ రోజు పని పెంచుకొని చేస్తున్నాను. కళ వస్తూనే, ఏమిట్రా పెళ్ళంతో కలిసి ఎక్కడికో వెళ్తున్నావుట అంది. అవునక్క, అరుణను ఇంతవరకు ఎక్కడికి తీసుకువెళ్ళలేదు కదా, అలా సరదాగా ఊటీకి వెళ్దామని ప్లాన్ చేశా అన్నాడు దినేష్. బాగుందిరా. మొన్నగాక మొన్న నా కొడుకు పుట్టినరోజుకు పార్టీ చేయడానికి డబ్బులు లేవని గగ్గోలు పెట్టారు. ఇప్పుడెలా వచ్చాయేమిటి డబ్బులు ఇలా విహారయాత్రలు చేయటానికి? మీ మామగారు ఏమన్నా పంపుతున్నారేమిటి అంది వ్యంగ్యంగా. అలా అని మానేయలేదు కదే, బాగానే చేశాం కదా, దాని గురించి ఇప్పుడెందుకు అన్నాడు దినేష్. మరి పెద్దవాళ్ళిద్దరిని వదిలిపెడుతున్నావు, వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే ఏమిటి గతి? ఆ మాట ఆలోచించావా అంది కళ్ళ. నువ్వు ఉన్నావు కదే, మేమేమి నెలలు తిరబడి పోవటం లేదుగా, ఏం కాదులే అన్నాడు. నువ్వు కొడుకువి, నువ్వు అన్నీ చూసుకోవాలి, నా మీద వదిలి వెళ్ళటం ఏంటి? ముందే చెప్తున్నాను, ఆనకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే బాధ్యులు. కాస్త స్వరం పెంచి బాగా గంభీరంగా అంది. నాకు భయం పట్టుకుంది. ఇదెక్కడ గోలా? అడక్క నేను అడగటం,
దానికి సణుక్కుంటూనే ఇతడు సరేననటం, ఇప్పుడేమో ఇవిడు ఇలా అనటం. నిజంగా వాళ్ళకేదైనా ముంచుకొస్తే జీవితాంతం నన్ను తిడతారు అని దిగులు పట్టుకుంది. ఇంతలో, ఏం కాదులేవే, మేము తొందరలోనే వచ్చేస్తానులే, కాస్త రోజు వచ్చి చూసిపోతూ ఉండు. ఎన్నాళ్ళ తర్వాత ప్లాన్ చేశాను, ఇప్పుడు చివరి టైంలో క్యాన్సిల్ చేసుకుంటే బోలెడు నష్టం నాకు అన్నాడు దినేష్ అక్కడికి తానే అన్ని అరేంజ్మెంట్స్ చేసినట్టు. అప్పటికి కానీ ఆవిడ గారి నోటికి తాళం పడలేదు. తర్వాత కాసేపు ఆగి దినేష్ ఏవో కావలసిన సామాన్లు కొనుక్కోవాలని బయటికి వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మా ప్రయాణం. నేను భోజనం ఏర్పాట్లు చూస్తున్నాను. వివేక్కు కూడా వేరేగా అన్నం వండాలి, చిన్నపిల్లాడు కదా, అందుకని మెత్తగా వాడికి వేరే చేస్తాము. భోజనాలన్నీ టేబుల్ మీద పెట్టి అత్తగారిని మావగారిని పిలుద్దామని వాళ్ళ గది వైపు వెళ్ళగానే లోపల ముగ్గురు సమావేశమై మెల్లిగా నా గురించి చెప్పుకోవటం నా చెవులు పడింది. ఇదే ఏదో మాయ చేసి తీసుకువెళ్తున్నట్టుంది, లేకపోతే ఎప్పుడైనా వాడు మనల్ని తీసుకువెళ్లకుండా ఎక్కడికైనా వెళ్ళాడు. ఈ మధ్య మరీ బరి తెగించిపోతున్నారంటే నమ్ము. బట్టలని వస్తువులని కొనుక్కోవటానికి షాపింగులని చట్టాపట్టాలు వేసుకుని తిరగటం. హవ్వా, ఇంట్లో పెద్దవాళ్ళం ఒకళ్ళం ఉన్నామన్న ధ్యాస లేకుండా పోయింది దానికి అంటున్నది పెద్దావిడ బొగ్గలు నొక్కుంటూ. చూస్తూనే ఉన్నా. మొన్నటికి మొన్న వివేక్ పుట్టినరోజుకి ఎంత గొడవ చేసింది. నేను పట్టి కానీ లేకపోతే పిల్లాడికి పుట్టినరోజు జరపనిచ్చేదా ఆ టక్కులని. దుబారా ఖర్చు ఎందుకని కాదు ఆ రోజు అంది. ఇప్పుడు మాత్రం అవన్నీ విధాయకం. నా పిల్లాడికి చేసే ఖర్చు మాత్రం దుబారా అన్నమాట. సంపాదిస్తుంది కదా అని ఏ మాట పడితే ఆ మాట అంటే పడుంటాం అనుకుందేమో. ఈసారి నా తంటకి రాని చెప్తా అంటుంది చిన్నావిడ. నేను అక్కడ ఉన్నట్టు విన్నట్టు వాళ్ళకు తెలియటం దేనికని మళ్ళీ డైనింగ్ హాల్లోకి వెళ్ళి కొంచెం గట్టిగానే వాళ్ళని భోజనాలకు రమ్మని అన్నీ రెడీ అయ్యాయని చెప్పా. అప్పుడు అందరూ ముఖాన చిరునవ్వు ఒకటి తగిలించుకొని వచ్చి తినటం మొదలుపెట్టారు. నాకు వాళ్ళ అన్న మాటలన్నీ వాళ్లను అప్పుడే అడిగి కడిగి పారేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ ఇప్పుడు ఏమాత్రం రభస జరిగినా నా ప్రయాణం ఆగిపోయే ప్రమాదం ఉందని నోరు మూసుకుని ఊరుకున్నాను. వాళ్ళు నన్ను కూర్చోమన్నారు. నేను వాళ్ళని కానివ్వమని దినేష్ వచ్చాక తింటానని చెప్పాను. ఇంకా కావాల్సిన సామాను సర్దుకోవడానికి నా గదిలోకి వెళ్ళాను. వాళ్ళు కళ్ళతోనే ఏవో సౌంజ్ఞలు చేసుకుంటూ భోజనాలు ముగించారు. మొత్తానికి మేము ఆ ఇంట్లో నుంచి తాత్కాలికంగా బయటపడ్డాం. ఆ వారం రోజులు ఎంతో ఆనందంగా గడిపాము. అన్నీ నాకు ఇష్టమైన తిళ్ళే తిన్నాము. నా ఇష్ట ప్రకారమే అన్నీ చేశాము. ఊటీలో క్రిందకు జారే ఆ చల్లటి మేఘాలను మా 2 చేతులతో అందుకుని స్వర్గాన్నే అందుకున్నంత సంబరపడిపోయాము. ఆ గుబాళించే పూవనాల మధ్య మా మనసులు కలబోసుకున్నాము. ఆ పెద్ద పెద్ద వృక్షాలపై మా పేర్లు చెక్కి చూసుకుని సంతోషించాము. ఆ వారం రోజులు పగలంతా ఒక కమ్మని కలకన్నట్లు, రేయంతా ఒక వలపుల పల్లకీలో ప్రయాణించినట్లు, ఊహల ఊయలలో ఊగుతూ స్వర్గాలను అందిపుచ్చుకున్నట్లు గడిచిపోయింది. ఆ వారమే నా జీవితంలో మిగిలిన మధురానుభూతి. మళ్ళీ శనివారం వచ్చేసాము. మళ్ళీ జీవితపు పరుగు పందెంలో ఉరుకులు పరుగులతో రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. రాను రాను నేను నా జీవితం మా ఇంట్లో ఇవ్వటంపై వాళ్ళ ఇష్టాన్ని నా ముందే వ్యక్తం చేయటం మొదలుపెట్టారు మా అత్త మామ. ఆ రోజు నెల 1వ తారీఖు రాత్రిపూట నేను వంటింట్లో భోజనాలు అయ్యాక గిన్నెలు శుభ్రం చేస్తున్నాను. దినేష్ నెలవారీ సామాన్ల లిస్టు రాస్తున్నాడు. ప్రతి నెల 1వ తారీఖున జరగాల్సిన తంతే ఇది. కొనాల్సిన వస్తువుల లిస్టు మా అత్తగారు చెప్తే ఈయన రాసుకుంటాడు. తండ్రి కొడుకు కలిసి వచ్చిన జీతం, కట్టాల్సిన కరెంటు బిల్లులు, కేబుల్ టీవీకి, పాల కూపన్లకి ఇవ్వాల్సిన డబ్బు, ఇంకా మిగిలిన ఖర్చులు చూసుకుంటారు. ఆదాయం, జమా ఖర్చులు అన్నమాట. అదయ్యాక కాసేపు నా జీతం ఇంట్లో ఇవ్వట్లేదని ఓ అరగంట సన్నగటం సరిపోతుంది. ప్రతి నెల జరిగేదే ఈ కార్యక్రమం. ఇప్పుడు ఆ కార్యక్రమం మొదలుపెట్టారు. మధ్యలో మామగారు అన్నారు, ఒరే దీను, మనం కూడా ఒక టెలిఫోన్కి అప్లై చేద్దాంరా, కళ వాళ్ళకి ఈ వారంలో వస్తుందిట, వాళ్ళు అప్లై చేసిన నెలకే ఇచ్చేశారట అని. ఇప్పుడెందుకు నాన్న, అక్క దగ్గరలోనే ఉంటుంది కదా, దానికి విడిగా డిపాజిట్ కట్టాలి, అదీగాక నెల నెల దాని బిల్స్ ఖర్చు ఒకటి అదనంగా ఉంటుంది అన్నాడు దినేష్. నువ్వు మరీను, అందరితో పాటు మనం ఉండొద్దా, అదే పాటు ఖర్చు అవుతుంది, మనం వాడుకోవటాన్ని బట్టి ఉంటుంది కదా. ఫోన్ అంటూ ఇంట్లో ఉంటే మాకు ఒంట్లో ఏ ఇబ్బంది వచ్చినా గబాలన మీకో కళ్ళకో తెలియచేయటానికి ఉంటుంది. అన్ని విలాస వస్తువులు అనుకుంటే ఎట్లా, కొన్ని విలాసవంతంగా అనిపించినా అవసరం కూడా అవుతాయి. అత్తగారి వత్తాసు అంటే అన్నామని కానీ ఇంకా ఎన్నాళ్ళు అరుణ అలా వాళ్ళని పోషించటం. రేపో మాపో ఆయన రిటైర్ కూడా అయిపోతాడు. ఇక ఆ కుర్రాడు చేతికొచ్చేదాకా ఈవిడ గడించి పోషించాలా ఏమిటి వాళ్ళని?
మన సొమ్ము వాళ్ళకి పెట్టి మనం పస్తులు ఉండాలా అన్నారు మామగారు. మధ్యలో మా వాళ్ళ ప్రసక్తి వచ్చేసరికి నాకు చిర్రెత్తుకొచ్చింది. నేను కల్పించుకుని మాటకు మాట చెప్దామనిపించి వంటింట్లో పని వదిలి బయలుదేరాను. అదేమిటి నాన్న, మనం పస్తులుంటున్నామా, అర్థం లేకుండా మాట్లాడతారు అన్నాడు దినేష్. అప్పుడు మళ్ళీ కొంచెం వెనక్కి తగ్గాను నేను ఆయన వత్తాసు చూసుకుని. లేకపోతే ఏమిట్రా, ప్రతి చిన్నదానికి పెద్దదానికి మనం పైసా పైసా చూసుకోవలసి వస్తూ ఉంటే తను మాత్రం ఈ డబ్బంతా పట్టుకెళ్ళి అక్కడ దారికి వస్తూ ఉంటే ప్రాణం ఉసూరు మనదు. అందుకోసమా ఏమీ ఆశించకుండా పెళ్లి చేసుకుంది అంది పెద్దావిడ. నేను వెనక్కి ఒక అడుగు వేసిన దాన్నే మళ్ళీ వచ్చి, ఏమీ ఆశించకుండా ఏం చేసుకున్నారండి? మా వాళ్ళ దగ్గర కట్నం కింద లాంఛనాల కింద బాగానే గుంజారు కదా, నాకు తెలియదు అనుకున్నారా? మా నాన్న పిత్రార్జితం కూడా పోగొట్టుకున్నాడు, అప్పుల పాలయ్యాడు ఈ పెళ్లితో. వాళ్ళేం బాపుకోలేదు. కూతురునైనంత మాత్రాన వాళ్ళని వాళ్ళ కర్మానికి వదిలేసి నా దారి నేను చూసుకుంటే వాళ్ళ గతేం కాను, వాళ్ళని ఎవరు చూసుకుంటారు అని కాస్త గట్టిగానే అడిగాను. అరుణ, ఇది నీ విషయం కాదు, నువ్వు వెళ్ళు అన్నాడు దినేష్. ఏది నా విషయం కాదండి, ఇప్పటికి చాలా రోజుల నుంచి చూస్తున్నాను, వింటున్నాను. ఏ మాట వచ్చినా చివరికి మా పుట్టింటి వారి మాటే వస్తుంది. ప్రతిసారి నా జీవితం వాళ్ళకి ఇవ్వటం గురించే ఘర్షణ. అక్కడికి మీ సొమ్మేద వాళ్ళకి దోచి పెడుతున్నట్టు అన్నాను. మా సొమ్ము కాక మరెవరి సొమ్ము పెడుతున్నట్టు? పెళ్ళయ్యాక నువ్వు సంపాదించేది కూడా మా సొమ్మే అవుతుంది. ప్రతి పైసా మాదే. అణా పైసలతో సహా మాకు లెక్క చూపించాల్సిందే. మావగారి రెట్టింపు. ఆహా, అయితే మీకు సంపాదించి పెట్టే కూతుర్ని కట్టబెట్టినందుకు కట్నం కింద సమర్పించింది కాక ఇంకా వాళ్ళంతా మట్టి కొట్టుకుపోవాలన్నమాట. అంతకంటే రెట్టించి అన్నాను నేను. అరుణా, నీ కాదు చెప్తుంది. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటి మాటలు? నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు లోపలికి పో అన్నాడు దినేష్. నేనప్పుడు కాస్త వెనక్కు తగ్గా, కానీ మనసు జ్వలించిపోతోంది. గబగబా వంటింట్లోకి వెళ్ళి నా కోపాన్నంతా గిన్నెలు గెరిటెల మీద చూపించా. చూడరా ఆ దూకుడు ఎంత లేసి మాటలు అంటోందో. ఏదో కట్నం తీసుకుని వాళ్ళ సొమ్ము అంతా మనమే మింగేసినట్లు చెప్తోంది. అంత కష్టంగా ఉంటే మానుకోకపోయారు ఈ సంబంధం. మనం ఏమన్నా బలవంతం చేశామా లేక వెంటపడ్డావా? ఈ మధ్య దీనికి బాగా నోరు లెగుస్తోంది. కంట్రోల్లో పెట్టురోయ్, లేకపోతే నెత్తి మీద ఎక్కి తాండవం చేస్తుంది అంది మా అత్తగారు. ఆయన మరి మాట్లాడలేదు, మాట్లాడారో తెలియదు. నేను చేసే గిన్నెల చప్పుల్లో వినపడలేదు, వినాలనే ఆసక్తి లేదు. నేను పని ముగించి వచ్చి పడుకున్నాను. దినేష్ ఎప్పటికో వచ్చాడు. నాకు చాలా కోపం, దాంతోనే ఉక్రోషం, ఏడుపు కూడా వచ్చాయి. వెల్లికిలా పడుకుని కళ్ళ మీద మోచేయి పెట్టుకుని ఏడుస్తూ పడుకున్నాను. దినేష్ దగ్గరకు వచ్చి, ఏమిటిది కరుణ, ఎందుకు ఎప్పుడు లేని కోపం నీకు? పెద్దవాళ్ళు ఏదో చాదస్థంలో ఒక మాట మాట్లాడితే దాన్ని సీరియస్గా తీసుకుని ఇంత రాద్ధాంతం చేయటం అవసరమా చెప్పు? ఒక పక్క నేను సర్ది చెప్తున్నాను కదా, నా మాట కూడా లెక్క చేయకుండా ఇంతవరకు తెచ్చావు. నీ సహనము ఓర్పు ఏమైనట్టు? కడివెడు పాలల్లో ఒక ఉప్పురాయి వేస్తే పాలన్నీ చేడతాయి కదా. అలాగే నువ్వు చూపించిన ప్రేమ, చేసిన చాకిరి అన్నీ ఒక్క పూటలో మాయం చేసుకుని వాటి స్థానే కోపం, ద్వేషం పుట్టించే మాటలు మాట్లాడి అందరినీ దూరం చేసుకోవటం ఏమంత తెలివైన పని చెప్పు? నన్ను బుజ్జగిస్తున్నట్లు అన్నాడు. నిజమే అనిపించింది. దొంగని దొంగ అంటే కోపం కాక మరేం వస్తుంది? వాళ్ళ తప్పు ఇది అని చెప్పకూడదు మరీ అనిపించింది. అనవసరంగా అశుద్ధంలో నేనే రాయేసి చిందగొట్టుకున్నా. ఇప్పుడు ఏమనుకున్నా మా నాన్న పోగొట్టుకున్న ఆస్తిపాస్తులు రావు. వాళ్ళేమనుకున్నా నేను నాన్నకు చేయాల్సిన సాయం చెయ్యక మానను. అలాంటప్పుడు మధ్యలో ఈ మాటలు మాట్లాడి వాళ్లతో అనిపించుకుని నేనని ఇవన్నీ అవసరమా? కానీ నా మనసులో బాధ ఆయనకు చెప్పుకొని ఓదార్పు పొందాలని ఆశించాను. అది కాదండి అంటూ చెప్పబోతుంటే నా నోటి మీద వేలు పెట్టి, ఊరుకో, వదిలే, ఇంకా మనకు దొరికే ఏకాంతమే కొంచెం, అది కూడా ఇలా పాడు చేసుకుంటే ఎలా? క్వాలిటీ టైం ఎలా గడపాలో నా దగ్గర నేర్చుకో అంటూ నన్ను దగ్గరికి తీసుకున్నాడు. నేను చిరునవ్వు నవ్వి తనతో మమేకమైపోయాను. మర్నాటి నుంచి మామూలుగానే నడుస్తుంది. 2-3 రోజులు వాళ్ళు నాతో మాట్లాడలేదు. కానీ పెద్దవాళ్ళు కదా, మనమే తగ్గితే తప్పు లేదని నేనే వాళ్ళతో మామూలుగా మాట్లాడటం మొదలుపెట్టాను. కానీ నా ఆలోచనలన్నీ వేరుగా ఉన్నాయి. అందరికీ డబ్బు అవసరం, ఉన్న దాంట్లో జరుగుబాటు కావటం లేదు. అలా సర్దుకుని బ్రతకటం రాను రాను అసాధ్యమవుతోంది. మొత్తం జీతం నేను ఇంట్లో ఇచ్చినా మా వాళ్ళ కోసం అదనంగా సంపాదన చేయాలి. ఏం చేస్తే మంచిదా అని, ఎలా చెయ్యాలా అని, ఏం చేస్తే ఇటు మా వాళ్ళకి అటు అత్తారింటికి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా సాగుతుందా అని ఆలోచిస్తున్నాను.
అదనపు ఆదాయం సంపాదించే మార్గం కోసం ఆలోచించగా ఒక ఐడియా తట్టింది. దాని సాధ్యాసాధ్యాలు బాగా ఆలోచించి దినేష్తో చెప్దామనుకున్నాను. అదిగాక మా కాలేజీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లోనూ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లోనూ నాలాగే ఆలోచించే కొంతమంది లెక్చరర్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళను కూడా సంప్రదించి చేద్దామని అనుకున్నాను. ఒకరోజు వాళ్లతో మాట్లాడి నా ఆలోచనలను వాళ్ళకు చెప్పి వాళ్లను ఆలోచించుకుని చెప్పమన్నాను. ఆ రోజు సాయంత్రం దినేష్ నన్ను తీసుకువెళ్ళటానికి వస్తే మధ్యలో ఎక్కడన్నా ఆగి ఏకాంతంలో తనతో చెప్దామనుకున్నా, ఇంట్లో కుదరదని. కానీ తను రాలేదు. నేనే బస్సు పట్టుకుని వచ్చేశాను. నేను వచ్చేసరికి దినేష్ స్కూటర్ ఇంట్లోనే ఉంది. నన్ను తీసుకురాకుండా తను వచ్చేసాడని కోపం వచ్చినా ఎప్పుడూ ఇలా నన్ను వదిలి రాలేదు కదా. బహుశా ఒంట్లో బాగోలేదో ఏమోనన్న అనుమానం కూడా వచ్చింది. ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా అత్తగారి మాటలు వినపడ్డాయి. అందుకే చెప్పా, ఆ ఉద్యోగం చేసే పిల్ల మనకు వద్దురా అని. విన్నావు? నీకు బాగోలేకపోతే కూడా తను ఎంచక్కా వెళ్ళిపోయిందో చూడు ఉద్యోగానికి అంది. నువ్వు మరీనమ్మా, కాస్తంటే గంపంత చేస్తావు. నాకు ఇప్పుడు కదా కొంచెం నలతగా ఉందని వచ్చేసింది. పొద్దున బాగానే ఉన్నాను కదా, ఇప్పుడేం మునిగిపోయింది? కొద్దిగా తలనొప్పేగా, తగ్గిపోతుందిలే అన్నాడు. నన్ను వెనకేసుకొచ్చినందుకు నాకు సంతోషం అనిపించింది. ఇలాగే అన్నిటికీ డూడు బసవనలాగా దానికి వత్తాసు పలుకుతూ ఉండు. ఆవిడగారు ఉద్యోగం చేసి మనకేం అరగబట్టట్లా, అన్నీ వాళ్ళ పుట్టింటికి దోచిపెడుతోంది, తెలుసుకో. చూస్తా ఎన్నాళ్ళు జరుగుతుందో అట్లా మామగారు పళ్ళు నూరుతూ అంటున్నారు. నాకు కొంచెం మండి నేను వచ్చినట్లు వాళ్ళకు తెలియచెప్పడానికి అన్నట్టు కొంచెం గట్టిగా కాళ్ళ చప్పుడు చేసుకుంటూ లోపలికి వచ్చాను. దినేష్ని చూసి, అరే మీరు వచ్చేసారా అప్పుడే, మీకోసం చూసి రాకపోయేసరికి బస్ తీసుకుని వచ్చేసాను అన్నాను. వచ్చాను అరుణ, నాకు కొంచెం తలనొప్పి ఒళ్ళు నొప్పులు అనిపించింది, పైగా చివరి క్లాసులు కూడా లేవు నాకు, అందుకని వచ్చేసాను అన్నాడు. అయ్యో అవునా, ఉండండి అయితే కాస్త కాఫీ ఇస్తా, అది తాగి ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గుతుంది అన్నాను. ఇప్పుడే అమ్మ ఇచ్చింది అరుణ, అందరం తాగాము, మందు కూడా వేసుకున్నాను, తగ్గుతుందిలే, నువ్వు తాగేసి నీ పని చూసుకో, కంగారేమీ లేదు, మామూలు పని ఒత్తిడి వల్ల వచ్చింది అన్నాడు దినేష్. దాంతో నేను కాళ్ళు చేతులు కడుక్కుని నా ఒంటింటి బాధ్యతలు నిర్వహించడానికి బయలుదేరాను. అప్పటి నుంచి రాత్రి భోజనాలు అయ్యే వరకు నాకు తీరిక సమయం దొరకదు. దొరికినా దినేష్తో ఏకాంతంగా మాట్లాడటానికి కుదరదు. అందుకని ఏ విషయం మాట్లాడాలన్నా రాత్రి పడగదిలోనే మాట్లాడుకోవాల్సి వస్తోంది మాకు. రాత్రి తనకు కొంచెం ఆరోగ్యం మెరుగుపడింది. పెందలాడే భోజనం చేసి పడుకున్నాడు. నేను పని ముగించి వంటిల్లు కట్టేసి పడక గదికి వచ్చాను. నిద్ర పట్టేసిందిటండి అని అడిగాను పక్కనే నడుము వాల్చి. లేదరుణా, చెప్పు. నేను చాలా రోజుల నుంచి ఓ మాట చెప్దామని అనుకుంటున్నాను. అమ్మా నాన్నల మీద కంప్లైంట్ అయితే సారీ అరుణ, పెద్దవాళ్ళ చాదస్తావు, నేనేం చేయలేను, నాకు చెప్పి ప్రయోజనం లేదు, నువ్వే ఎట్లాగో సర్దుకోవాలి, తప్పదు అన్నాడు. అది కాదండి, నాకు అది తప్పితే ఇంకేం ఉండదా మాట్లాడటానికి, కొంచెం చిరాగ్గా అన్నాను. మరి ఇంకేమిటి? మనకి ఖర్చులు ఎక్కువగా, రాబడి తక్కువగా ఉందండి, కొద్దిగా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, ఆ మాట చెప్దామని. ఎవరి ఖర్చులు తగ్గిస్తావరునా? వాళ్ళ పెద్దవాళ్ళు, మనం ఉద్యోగం కోసం బయట శ్రమ పడేవాళ్ళం, అందరికీ అన్నీ కావలసినవే అన్నాడు. మీరు ఏమీ అనుకోకుండా ఉంటే నేను మాట చెప్తాను. ఏమంటాడో అని భయపడుతూనే అన్నాను. అయ్యో అదేం మాట అరుణా, నువ్వు నా జీవిత భాగస్వామివి, నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు సలహా ఇస్తారు చెప్పు అన్నాడు. అమ్మయ్య అనుకుని, మనం పొద్దున పోతే సాయంత్రం దాకా రాము, ఇంట్లో వాళ్లే కదా ఉండేది, ఎప్పుడూ ఆ టీవీ మోగుతూనే ఉంటుంది, దాంతోపాటు లైట్లు ఫ్యాన్లు కావలసిన అక్కర్లేకపోయినా నడుస్తూనే ఉంటాయి. కొంచెం ఆ అలవాట్లు మానుకుంటే మనకు కరెంటు బిల్లు కాస్త తగ్గుతుంది. నెలకు 700 వస్తుంది బిల్లు. నేను చెప్తే వాళ్ళకు కోపాలు రావచ్చు, చెప్పే విధంగా మీరే చెప్తే బాగుంటుంది. వదిన గారు కూడా వారానికి 3 రోజులు ఇక్కడే ఉంటుంది, అది కూడా ఖర్చే కదా మనకు. పిల్లాడి పాల డబ్బాలు, తిండి, ఆట వస్తువులు సకలం మనమే సమకూరుస్తున్నాము. అంటే ఆమెను రావద్దని కాదు, కానీ ఆవిడకు తెలియాలి కదా మీరొక్కరే కష్టపడుతున్నారని, అందుకని అంటున్నాను. అదీగాక ఇంకో మాట కూడా చెప్దాం అనుకుంటున్నాను. నాది బాగా డిమాండ్ ఉన్న సబ్జెక్టు. చాలామంది పిల్లల తల్లిదండ్రులు, మీరు ప్రత్యేకంగా ట్యూషన్ తీసుకుంటారా మేడం, మా పిల్లల్ని పంపిస్తాము అని అంటుంటారు. కాబట్టి నేను ట్యూషన్స్ మొదలు పెడదామా అనుకుంటున్నాను. ఆదాయానికి ఆదాయం ఉంటుంది, మా ఇంటికి ఇక్కడికి కూడా సరిపోతుంది, ఏమంటారు అన్నాను.
దినేష్ ఒక్క నిమిషం నా వంక తేరిపార చూసి, నీ ఇష్టం అరుణ, నువ్వు గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తూ ట్యూషన్స్ తీసుకోకూడదు కదా, మరి పర్వాలేదు, ఏదో మేనేజ్ చేసి తీసుకుంటానంటే నేను నిన్ను ఆపను. కానీ మిగతా విషయాల్లో కలగ చేసుకుని ఇప్పుడు వాళ్ల చేత భార్య విధేయుడు అని బిరుదు పుచ్చుకోలేను. వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. ఇప్పుడు ఏం చెప్ప చూసినా, అక్కకి ఏదైనా నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ఏదో ఒకటి అంటారు. అవసరమా మనకు? దాని బదులు నువ్వు చెప్పినట్లు రాబడి పెరిగే మార్గం చూద్దాం అన్నాడు. అప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకుని, నా ఒక్కదాని ట్యూషన్స్ కంటే నాతో పాటు పనిచేసే ఫిజిక్స్ కెమిస్ట్రీ లెక్చరర్స్ని కూడా కలుపుకొని ఒక అకాడమీ పెడదామని చూస్తున్నాను. ఆల్రెడీ మా లెక్చరర్స్తో మాట్లాడాను. అదనపు ఆదాయం కావలసిన వాళ్ళు ఇద్దరు ప్రస్తుతం నాతో చేయి కలపడానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం ఆలోచించి చెప్తామన్నారు. మనం ముందుగా ఎక్కడైనా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ మొదలు పెడదాం. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి అకాడమీ మీ పేరును రిజిస్టర్ చేస్తాం. మనం కొద్దిగా పెట్టుబడి పెడితే, అంటే అకాడమీ రిజిస్ట్రేషన్కి, అద్దెకు ఇల్లు తీసుకోవడానికి కొంత ముందుగా డబ్బు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొంత ప్రచారానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వచ్చిన ఆదాయంలో లెక్చరర్స్ జీతాలు పోగా మిగిలింది మనదవుతుంది. ఏమంటారు అన్నాను. అబ్బో, చాలా పెద్ద ప్లాను. బోలెడు డబ్బు కావాల్సి వస్తుంది కదా. అంత మన వల్ల ఏమవుతుంది? పోనీ నీతో పాటు చెయ్యి కలిపిన వారిని పార్ట్నర్స్గా తీసుకుంటే వీలేమో అన్నాడు. లేదండి, వాళ్ళ పరిస్థితులు ఇంతే. ఎవ్వరూ డబ్బు పెట్టుబడి పెట్టే స్థితిలో లేరు. మనమే ఏదో ఒకటి చేయాలి. పెళ్లికి ముందు మా నాన్న నాకు చేయించిన నగలు కొద్దిగా ఉన్నాయి. వాటిని తాకట్టు పెడితే కొంత అమౌంట్ వస్తుంది. దాంతో ప్రారంభించవచ్చని అనుకుంటున్నాను అన్నాను. సరే, నీ ఇష్టం, నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చెయ్యి అన్నాడు. సరే అయితే, కానీ ఒక సమస్య. మళ్ళీ ఏమిటి అన్నాడు. కాలేజ్ అయ్యాక నేను అక్కడ పని చేయాల్సి ఉంటుంది. అందుకని ఇంట్లో అత్తగారిని కొంచెం ఒప్పించాలి. సాయంత్రాలు ఆవిడ వంట చూసుకుంటే నాకు వీలు. నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు. శనాదివారాలు కూడా పని చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు మీరు కూడా ఆఫీస్ చూసుకుంటూ పని చేయాల్సి వస్తుంది. ఈ సంస్థ మన ఇద్దరిది. దాని మంచి చెడులు మన ఇద్దరం కలిసి చూసుకోవాల్సి వస్తుంది. సరేనా? ఉత్సాహంగా అడిగాను. చూద్దాం, ముందు మొదలైతే కానీ అన్నాడు దినేష్. ఆ మాత్రానికే లోకాన్ని జయించినంత సంబరపడిపోయాను. చాలా తృప్తిగా, ఏదో సాధించినంతగా సంతోషపడి హాయిగా నిద్రపోయాను. ఓ మంచి రోజు చూసి నా పనులు మొదలుపెట్టాను. అన్నింటికంటే ముందుగా నా నగలన్నీ బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకున్నాను. తర్వాత హైదరాబాద్లో మంచి సెంటర్లో ఒక ఇల్లు అద్దెకు చూసి మాట్లాడొచ్చాను. పాపం ఆ ఇల్లు గల వాళ్ళు ప్రభాకర్ రావు గారు, శాంతమ్మ గారు కూడా చాలా మంచివాళ్ళు. వాళ్ళ పిల్లలు వేరే దేశాల్లో ఉన్నారట. అందువల్ల అంత ఇంట్లో ఉండలేక వేరే అపార్ట్మెంట్ తీసుకుని అక్కడ ఉంటున్నారు. నేను చదువు చెప్పడం కోసం అడిగానని సంతోషించి, నేను అభ్యర్థించినందుకు ఆడపిల్లను కష్టపడుతున్నానని అనుకుంటూ నా కోసం కొంచెం అడ్వాన్సు అద్దె కూడా తగ్గించి ఇల్లు అద్దెకిచ్చారు. నా కుటుంబ విషయాలన్నీ అడిగి తెలుసుకున్నారు. నేను అచ్చం వాళ్ళ అమ్మాయికి మళ్ళీ ఉన్నానని, ఇంత చిన్న వయసులో ఇటు తల్లిదండ్రులను చూసుకుంటూ సంసారం, ఉద్యోగం అన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నానని నన్ను మెచ్చుకున్నారు. వాళ్ళ సహాయం ఎప్పుడు అవసరమైనా జంకకుండా తప్పకుండా అడగమని చెప్పారు. అక్కడితో ఆ పని అయ్యింది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం తిరగటం, నాకు తెలిసిన ఒక లెక్చరర్ నాకు సాయం చేయటం వల్ల ఆ పని కూడా తేలిగ్గానే అయిపోయింది. అకాడమీ పేరు కరదీపిక అని పెట్టి దినేష్ పేరిట రిజిస్టర్ చేశాం. ఐఐటి, బిట్స్ ఇంకా ఎంసెట్ పోటీ పరీక్షలకు తయారు చేసే విధంగా సిలబస్ తయారు చేశాం. నాతో పాటు ఆ పనిలో విశ్వనాథం మాస్టర్ ఫిజిక్స్కి, పూర్ణ మేడం కెమిస్ట్రీకి సిలబస్ తయారు చేయడానికి సహాయం చేశారు. మరే కోచింగ్ సెంటర్కి తీసిపోనంత పకడ్బందీగా సిలబస్ తయారు చేశాం. ఇంకా కావాల్సిన ఫర్నిచర్ అంతా సెకండ్ హ్యాండ్వి, కొంచెం చౌకలో కొన్నాం. ఈ విషయం దినేషే చూసుకున్నాడు. ఆ తర్వాత మా అత్తమామలతో కూడా నా మాటగా చెప్పాను. వాళ్ళు పెద్దగా సంతోషపడింది లేదు, అలా అని వద్దని అనలేదు. ఒక మంచి రోజు చూసి ప్రారంభోత్సవం చేశాం. అంతకుముందే పాంప్లెట్స్ అవి ప్రింట్ చేసి దాని ప్రచారం మొదలుపెట్టాం కాబట్టి పిల్లల సీట్ల రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయాయి. అనుకున్న ప్రకారం కరదీపిక మొదలైంది. రానున్న మార్చిలో జరగబోయే పరీక్షలకు పిల్లల్ని సిద్ధం చేయాలని అనుకున్నాం. ఇంకా 6 నెలలే ఉండటంతో అకాడమీ ఆలస్యంగా మొదలుపెట్టిన కారణాన కొంచెం ఎక్కువ శ్రమ పడాలని, ఈ సంవత్సరం సరిగ్గా ప్రూవ్ చేసుకుంటే అకాడమీ మరింత పెరగటానికి అవకాశం ఉందని అనుకున్నాం. అలాగే దినేష్ కూడా వచ్చి ఆఫీస్ చూసుకోవటం మొదలుపెట్టాడు. ఇవన్నీ సాయంత్రం 3-4 తర్వాతే. నేను ఆయన ఇంటికి వచ్చేసరికి రాత్రి 8 అయ్యేది. అప్పటికి అత్తగారు వంట కొంతవరకు కానిచ్చేస్తే మిగిలింది నేను పూర్తి చేసి
తినేసి మిగతా నా మామూలు పనులన్నీ ముగించుకున్నాక రేపటి పాఠాలు ఓసారి తిరగేసి చూసుకుని పడుకునేసరికి యథాప్రకారం రాత్రి 11. ఏదైనా సాధిద్దామనే పట్టుదల ఉంటే ఆడవాళ్ళు చాలా శ్రమ పడతారు. నిద్రాహారాలు కూడా మర్చిపోయి కష్టపడతారు. సొంత సుఖాలు చాలా మటుకు త్యాగం చేస్తారు. మగవాళ్ళు అలా కారేమో అనిపించింది దినేష్ని చూస్తే. నేను అనుకున్నట్లుగా ఈ సంస్థ మనది, దీనికోసం మనం కష్టపడాలి అన్న భావన తనలో నాకు కనపడలేదు. ఏదో నాకు సాయం చేస్తున్నట్లు చేస్తున్నాడు, కానీ ఇది మన సొంత సంస్థ అన్నట్లు చూడటం లేదు. ఆ సంవత్సరమే మురళికి కూడా ఇంటర్ 2వ సంవత్సరం అయిపోవస్తోంది. వాడిని ఐఐటి కోచింగ్కు మొదట్లోనే చేర్పించాను. వాడు కష్టపడి చదువుతున్నాడు. నాన్న మొదట్లో వద్దన్నాడు, కానీ నాకే వాడిని ఇంజనీర్ చేయాలని ఆశ. తప్పకుండా ఐఐటిలో సీటు సంపాదించి తీరాలని వాడికి చెప్పాను. వాడు నా మాట ఎప్పుడూ కాదనడు, నాకు తెలుసు ఆ సంగతి. మొత్తానికి 6 నెలలు కష్టపడ్డాం. మొత్తం 15 మంది విద్యార్థులను తయారు చేశాము. అందరూ మార్చి నుంచి మే వరకు జరిగే పోటీ పరీక్షల్లో పాల్గొన్నారు. అందరి రిజల్ట్స్ జూన్లో వెలువడనున్నాయి. కాలేజీకి సెలవులు ఇచ్చారు. మళ్ళీ వచ్చే సంవత్సరం కోసం అకాడమీలో సీట్ల రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టాము. కానీ రిజల్ట్స్ రాందే పిల్లలు ఎక్కువ మంది రాకపోవచ్చు. నా గురించి మిగిలిన 2 లెక్చరర్స్ గురించి తెలిసిన వాళ్ళు ముందు మా దగ్గర చదువుకున్న విద్యార్థుల కారణంగా మా గురించి, మా అకాడమీ గురించి తెలుసుకున్న కొంతమంది ముందే వాళ్ళ సీట్లు రిజిస్టర్ చేసుకున్నారు. నేను జూన్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఊహించని విధంగా 2 విషయాలు జరిగాయి ఆ జూన్ మాసంలో. ఒకటి, మా తమ్ముడు మురళికి ఇంజనీరింగ్లో ర్యాంక్ వచ్చింది, కానీ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు తెచ్చుకునేంత రాలేదు. రెండోది, మా అకాడమీ నుండి వెళ్ళిన 15 మంది విద్యార్థులు కూడా అనూహ్యంగా చాలా మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు. అంటే మా అకాడమీలో చేరితే తప్పనిసరిగా ఐఐటికి సీటు సిద్ధం చేసుకున్నట్లే అన్నట్టు రుజువైంది. మా సిలబస్ కూడా చాలా బాగుందని, మా కోచింగ్ అంతకంటే బాగుందని అందరూ తెలుసుకోవటం అనటం మొదలుపెట్టారు. మా 3 టీచర్ల కష్టం ఫలించింది. దాంతో మా అకాడమీకి అమాంతం డిమాండ్ పెరిగింది. అప్పటికప్పుడు సీట్ల కోసం అప్లికేషన్లు ఎక్కువగా రావటం మొదలుపెట్టాయి. కానీ మాకు అంత వసతి లేదు. 3 కంటే ఎక్కువ టీచింగ్ స్టాఫ్ కూడా లేదు. అందువల్ల ఏం చేయాలో తెలియలేదు. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.